నాకు ఆడ కలిస్తాం నేను నా డార్లింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు కంటాం ఈ బాల్ కనుక నేను అనుకున్నట్టు 9 మీద పడితే నా కల్లేసం అయిపోతా ఇద్దరు అమ్మాయిలు ఎందుకురా ఎందుకంటే అమ్మాయిలు పుడితే కట్నాలు ఇవ్వనని చెప్పేసి పురుట్లోనే చంపేస్తారు రా కొంతమంది ఎదవ పీపు నా కొడుకులు అందుకే దేశంలో మొత్తం అమ్మాయిలు తగ్గిపోతారు ఫ్యూచర్ మొత్తం అమ్మాయిలకే డిమాండ్ నా ఒక్కొక్క కూతురికి ₹1,00,00,000 లెక్కన ఎదురు కట్టం డిమాండ్ చేస్తా పెద్ద కమర్షియల్ గడ్రా వీడు నా సంగతి నీకు తెలియదేంట్రా కమాన్ బేబీ లెట్స్ ప్లే దిస్ కమాన్ కమాన్ 9 షైనీ మనకి ఇద్దరు కూతుర్లు ఏంటి డల్ గా ఉన్నావు నేను నిన్ను లవ్ చేయడం లేదు జోక్ చేస్తావు కదా జోక్ చేస్తారా తను తన బాబులాగా జోక్ వేస్తారా జోక్ కదా ఐఎమ్ సీరియస్ నేను నిన్ను లవ్ చేయడం లేదు నేను ఎంబీబీఎస్ చదువుకునే టైంలో నా బ్యాచ్మేట్ నాకు ప్రపోజ్ చేశాడు ఇద్దరు ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యాయి షైనీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మరి నన్నెందుకు రమ్మన్నావు నేను రమ్మనలేదు నువ్వే రమ్మనేలా చేశావు వరుణ్ అంటే మా డాడీకి ఇష్టం లేదు మా నాన్న నుంచి దూరంగా పారిపోవాలని హైదరాబాద్ లో నేను 2 times ట్రై చేశాను అన్ఫార్చునేట్లీ నువ్వు నా ప్లాన్స్ మొత్తం స్పాయిల్ చేశావు నన్ను డిసప్పాయింట్ చేశావు నాకు నీ మీద పీకల దాకా కోపం వచ్చింది కసి పెరిగింది ఆ కోపంతో నీతో ఛాలెంజ్ చేశాను నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఇక్కడ కాదురా నన్ను వెతుక్కుంటూ రా నువ్వు అసలు రామనుకున్నాను కానీ వచ్చావు థ్యాంక్స్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రియల్లీ సారీ నన్ను క్షమించు దేవుడున్నాడు దేవుడున్నాడు లవ్ కోసం ఫ్రెండ్షిప్ తో ఆడుకుంటావరా దేవుడు నిన్ను డిస్కో ఆడుకున్నాడు రా డిస్కో 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 నువ్వు షైనీ ఇంతగా లవ్ చేస్తున్నావు అనుకోలేదురా సారీ రా రే ఏంట్రా నీకు తక్కువ అరే నీకు విషయం తెలుసా హైదరాబాద్ లో అమీర్పేట బేగంపేట దిల్సుఖ్ నగర్ ఎస్ఆర్ నగర్ ఎక్కడ చూసినా సరే దీనికంటే కత్తిలాంటి ఫిగర్లు ఉంటారా చూడరా ఇది జస్ట్ యావరేజ్ ఫిగర్ రా రే ఒగ్గీసి వెళ్ళిపోదాం పదరా పదరా నోరా నేను తప్పు చేశాను నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా నేను ఈ అమ్మాయిని తన లవర్తో కలుపుతాను రా లైఫ్ అన్నది పెద్ద జర్నీ లాంటిది లవ్ అన్నది అందులో చాలా చిన్న పార్ట్ మాత్రమే మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలో గొప్పతనమే వేర్రా కేక అదుర్స్ చింపేశావు అదిరిపోయి సూపర్ మోరలెస్ ఫెంటాస్టిక్ ఏం చెప్పావురా మళ్ళీ చెప్పు రిపీట్ లైఫ్ అన్నది ఒక జర్నీ అందులో లవ్ అన్న చిన్న పార్ట్ మాత్రమే మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలోనే ఎంతో గొప్పతనం ఉంది సార్ నువ్వు నువ్వు దగ్గుపాటి వెంకటేష్ ఐ మిస్ యూరా నీలాంటి మిస్ అయిపోయాడ్రా చాలా కోల్పోయాడ్రా మీరెందుకు సార్ ఏడుస్తున్నారు నాది సేమ్ లవ్ స్టోరీ నేను నా చింగిడి ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు లేచిపోదాం అంది సరే అన్నాను నేను గుళ్ళో ఎదురు చూస్తాను నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటికి పంపించి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాను అరగంట అయింది రాలేదు గంట అయింది రాలేదు నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను రెస్పాన్స్ లేదు స్విచ్ ఆఫ్ నా లవర్కి ఫోన్ చేశాను రెస్పాన్స్ లేదు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా నన్ను బయటికి కట్టేసి గుడి తలుపులు పూజేసుకున్నారు అయినా అప్పటికే వాళ్ళు రాలేదు నా బెస్ట్ ఫ్రెండ్ నా లవర్ తీసుకుని జంప్ చీలాడి వాళ్ళిద్దరు జంట అయ్యారు నాకు ఈ గంట మిగిలించారు అందుకే ఆ బాధను మర్చిపోవడం కోసం బందర్లో ఉన్న పాతికలు అమ్మేసి బ్యాంకాక్ వచ్చి డైలీ ఒక గుంటతో ఇలా గంట గుంటు వచ్చేస్తారా అప్పుడే కనుక
నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండుంటే ఈ గంట ప్లేస్ లో ఆ గుంట ఉండేది. నీ పేరేం చెప్పావు? డిస్కో. డిస్కో. చూడు డిస్కో, నువ్వు నీ లవర్ని ఆ అమ్మాయి లవర్ చేతిలో పెట్టడం నేను ఈ 2 కళ్ళతో చూడాలి. ఐ వాంట్ టు సీ దిస్ సాక్రిఫైస్ లవ్ స్టోరీ. పద, ఇగో నీ గెట్ సాయంకాలం నేను చేస్తాను. పద, ఐ వాంట్ టు సీ దిస్ క్లైమాక్స్. ఎక్కువ సార్లు మసాజ్ చేయించుకుందానని థాయిలాండ్ గవర్నమెంట్ నాకు జీప్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఉంచుకో, ఎంజాయ్. యూర్ గ్రేట్. ఎవరాడు? వాళ్ళే సార్, వాళ్ళ ఫాదర్ బ్యాచ్. రన్ పరిగెత్తండి. ప్రాణాలు ఇచ్చేస్తా, ఎదురు తిరిగితే ప్రాణాలు తోడేస్తా. రండ్రా. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో తప్ప బయట చూడలేదు. రాట్రా. నా ఇంట్రడక్షన్ సీన్ క్లైమాక్స్ రేంజ్ లో ఉందంటే ఇక క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటే చాలా ఆనందంగా ఉందిరా. రండి రండి. యువర్ ఫాదర్ ఖాళీ అంటే మన విలన్ ఇలా డీల్ చేస్తా. హలో రా, షాక్ తిన్నావా? మైండ్ బ్లాక్ అయిందా? నేనే పే లవర్, రియల్ లవర్. హలో, ఇక నీ కూతురు నీకు లేనట్టు. ఎప్పట్రా నువ్వు? మర్చిపోరా గూట్లే. చూపి కుబే కుబే. ఓకే, ఏంట్రా ఇక మారరా? ఫోన్ పెట్టబే. అరే చేసింగ్ బాగుందిరా, గన్ ఫైరింగ్ లేదేట్రా? టిష్యూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటది. అరుంధతి సినిమాలో గద్వాలు కూడా చూసినట్టు భయం తరుస్తారు. మళ్ళీ నా ప్లాన్ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ అమ్మాయి లవర్ తో కలుపుతానని ఈ అమ్మాయిని తీసుకొచ్చాడరా? చెప్తా. అసలు నువ్వు నిజంగానే పాగలరా, మెంటల్ రా. Why did you get me here? Are you listening or not? I'm talking to you. సముద్రాలు దాటి ఆడిని కొట్టి ఈడిని కొట్టి ఎవడెవడో కొట్టి దీని ప్రేమ గురించి నేను ఇంత దూరం వస్తే ఇదేమో ఇంకోటి లవ్ చేస్తానని చెప్పేసి నాకు ట్విస్ట్ ఇస్తే దీనికి నచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేసేసి వీళ్ళిద్దరు నెత్తి మీద అక్షంతలు వేసేసి బ్యాక్గ్రౌండ్ లో ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ ప్లే అవుతుంటే వెంకటేష్ బాబులా సాక్రిఫైస్ చేసేసి దేవదాస్లా చేతిలో బాటిల్ ఎట్టేసుకుని మెడలో శాల్వా మాసిన గడ్డో పక్కన కుక్కర్ ఎట్టేసుకొని తాగుతూ కూర్చోడం నాదేమన్నా సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ అనుకుంటావంటే అది సెల్ఫిష్ క్యారెక్టర్. ఇది నాకు కావాలి. ఉంటే ఇది నాతోనే ఉండాలి, లేదా ఇంట్లోనే ఉండాలి. ఎవడి కొట్టంగాడు? ఆడే ఈ అమ్మాయి ఫాదర్. సార్ సార్ వీళ్ళు అమ్మాయి లేపుకెళ్ళిపోతారు సార్. నా ఐలాండ్కి వచ్చి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతారా? నేను కూడా అదే సార్ చెప్తుంది. నేను మీ ఫ్యాన్ కాబట్టి మీ అమ్మాయిని ఎత్తుకొచ్చాను సార్. ఐ లవ్ యూ సార్. లేపుకెళ్ళిపోతున్నారు సార్. ఐ నో ఇట్. ఐ లవ్ యూ ఆల్సో. నువ్వు ఫోన్లో తిట్టావు, క్లారిటీ ఉంది. నువ్వు తిట్టావు, క్లారిటీ ఉంది. మరి నువ్వెంట్రా తిట్టావు? సార్ ఆడు తిట్టట్లేదండి,
ఆడు తమిళ్లో పెద్ద హిట్ సాంగ్ ఉంది కదా, అర్రర్ర నాకముక 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 నాకముక, ఆ పాట పాడాడు సార్. Who is this డబ్బా ఫేస్? అక్కడ అడుగు. మీకు ఇంకా అర్థం కావట్లేదా? మీరు ఇంత మైకులేండి సార్? ఈడే సార్ మీ అమ్మాయి లవర్. ఉత్తరే సార్, ఐఎమ్ ఫ్రమ్ బందర్ సార్, 25 acres sold సార్, బ్యాంకాక్ సెటిల్ సార్, డైలీ పుకేట్ పట్టాయే సార్, ఫుల్ ఎంజాయ్మెంట్ సార్. అంతేగా మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. ఒక నిమిషం ఇదిగో ఇది తినండి, ఇది తింటే నేను ఎవరో మీకు గుర్తుకొస్తాను. తినండి, కొరకండి. గుర్తుకొచ్చారా? నేనే సురేష్. రమేష్. సురేష్. రమేష్. నేను కూడా చూశాను రా 5 స్టార్ యాడ్. ఇప్పుడు నీకు 7 స్టార్ చూపిస్తాను. ఆర్టిఫిషియల్ సార్, పట్టాయ వాకింగ్ స్ట్రీట్ లో కొన్నాను. వీళ్ళు కొట్టిన బాధని బాగుంటే మీరేంటే ఎలా అవుతారు? చింతేగా మాకు చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఇలాంటి శారీస్ కడితే మీరు ఎలా పెంచి చేస్తారు? ప్రతి ఫ్రెండ్ ఏంటి చేస్తాడు? ఎడుకదు కొరసు. బేబీ షేని, అమ్మాయిలు ఎప్పుడు కంటనీరు పెట్టుకుంటారో తెలుసా? అత్తారింటికి వెళ్ళిపోయేటప్పుడు. నువ్వు ఇంకా వెళ్ళలేదుగా, త్వరలోనే వెళ్తున్నావు. పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ యూ. నో డాడ్, నేను వాడినే చేసుకుంటాను. వాడినే చేసుకుంటావా? డాడ్, డాడ్ ప్లీజ్, నేను చెప్పేది విను. డాడ్ ప్లీజ్. అదేంటి వాళ్ళ అమ్మాయిని బలబలా లాక్కొచ్చేస్తాడు? ఓ, నువ్వు ఇంకా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ కాలేదా? వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు కూతురు ఎవరు నువ్వే. నేను చెప్పేది వినండి డాడ్, ప్లీజ్ ప్లీజ్ డాడ్. వీడినే డాడ్ చేసుకుంటావా? ప్లీజ్ డాడ్. ఏముంది 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 ఫేస్ లో? సగం చైనీస్ సగం జపనీ. ఈ ఫేస్ ని కామెంట్ చేయొద్దు. ఈ ఫేస్ కి ఫేస్బుక్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఏంటని కూతురు తిడతారు సార్. నన్నే బూతులు తిడతావా? ఏముందమ్మా ఈ ఫేస్ లో? ఇది స్టైలా? ఇది టాటూనా? రేయ్, చర్మం కొల్చేయండి, టాటూ కూడా వచ్చేలా. అది ఆర్టిఫిషియల్, కావాలంటే తీసుకోండి, వచ్చేస్తుంది. చూడండి రా, వీడి జుట్టు నకిలి, టాటూ నకిలి, ఒరిజినల్. రే, వీడి బోన్స్ ఒరిజినల్ కాదో విరగొట్టి చూడండి, విరగొట్టండి. డాడ్ 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 ప్లీజ్ డాడ్. చూసారా సార్? చూసారా సార్? ఒరిజినల్ లవర్ చూస్తుంటే ఫీల్ అవుతుందో చూసారా సార్? ఎవరిని కొడుతున్నట్టు ఫీల్ అవుతలేదా? స్వాతి ముచ్చేలాంటి కమలాన్ని కొడుతున్నట్టు ఫీల్ అవుతుంది. కొట్టండి రా, ఉచ్చ పోసుకోవాలి వీడు. కొట్టండి నీ ఆడంటే షాడిస్ట్. నీకేమైంది? నేను నీ లవర్ కదా, మీ నాకు చెప్పేచ్చుగా. చెప్తే మా డాడీ నా లవ్వర్ని చంపేస్తాడు. నేను ఐమ్ వెరీ సారీ. ఐమ్ సారీ. ఈ షాడిస్ట్ అందరు కలిసి నాకు తగిలారేట్రా? బందర్ నుంచి వచ్చి హ్యాపీగా బీర్ తాగుతూ కప్లింగ్ మీద తడతాడు అనుకున్నాను. అవునరా, ఇది మీకెక్కడ తగిలాడరా? కొంచెం బ్రేక్ ఇవ్వడరా. ఓ, యు వాంట్ ఎంటర్టైన్మెంట్? ఏ పెద్ద సింగర్ కాదు వాడు. వేసుకోరా. వేసుకో. ఆబ్రా, నీ పాట కన్నా ఆడు కుట్టుడే బెటర్. రే చూస్తారా, కుట్టుకోండి. ఏమైనా చెప్పాడా? చాలు చాలు, ఎంతసేపు మీ సాడిజం చూపించారు, ఇప్పుడు నా సాడిజం చూపిస్తా. ఎస్, ఐ యామ్ యువర్ డాటర్ లవర్. నీ కూతురు కోసమే బ్యాంకాక్ వచ్చా. పాస్పోర్ట్ లేకుండా బ్యాంకాక్ వచ్చా, నో పోలీస్. 3000 బాతులు పెట్టి ఫిగర్ బుక్ చేశాను, నో పోలీస్. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాను, నో పోలీస్. ఇప్పుడు నిన్ను చంపి నీ కూతురు ఎత్తుకుపోతా. ఈ కూతురు నాదే, ఈ థైలాండ్ నాది. మిడతా ఏ అబ్బ కొడుకు విరా నువ్వు?
तेरा अब्बा का नाम क्या है? పేరు చెప్తే 10 ఎకరాలు తడిసిపోద్ది. వినే దమ్ముందా? నాన్న ఊసరవల్లి, అమ్మ నాగవల్లి, నేను కాట్రవల్లి. కల్లు కాంపౌండ్ దగ్గర అమ్ముకో బటానా బాల్లి. మెంటలెక్కిందిరా వీడికి. ఫైనల్ కోటింగ్ ఇచ్చి వదిలేయండి. చూడదో సాలకు. అమ్మయ్య, బతికిపోయాడురా. ఏంట్రా ఏంట్రా తడలుగా ఉన్నారు? బాధల్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి రా. ఎంజాయ్ చేయడం, ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడం మాకు చేతకదరా. నేను తనని బాధ పెట్టేంటి? అదే కదా నన్ను బాధ పెట్టింది. ఆపురా, నీ టార్చరింగ్ కాపు. నీ స్వార్థానికి అమ్మాయిని బలిచేతురా. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోతే దాని చావుకు కారణం మాత్రం నువ్వే అవుతావు. నేనా? రేయ్, చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ రా. ఇప్పటి వరకు నేను ఏం అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నావు. మన ఫ్రెండ్షిప్ కావాలనుకుంటే ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్స్ కలుపు, లేదంటవా మనం విడిపోదాం. నీ ఫ్రెండ్షిప్ మాకు వద్దురా. నన్ను వదిలేస్తారా? అవునరా. నా ఫ్రెండ్షిప్ వదిలేస్తారా? అవునరా. ఉండు. ఏడు చాలు. బ్యాగ్ ప్యాక్ చేసుకో. బ్యాగ్ ప్యాక్ చేసుకో. ఏం చేస్తున్నా? నిన్నే. బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం కూడా రాదు. What are you doing? నోరు మూసుకో. చెప్పు, ఏం చేస్తున్నావు? మనం వెళ్తున్నాం. నేను ఇంక తీసుకెళ్ళిపోతాను. I don't trust you. I'm not coming with you. షట్ అప్. No. I said no. Listen to me. I'm నోరు not coming మూసుకొని with రా. you. Stop రేయ్, all this nonsense. మనం వెళ్తావరా? రండి. బాబు చేస్తాడు మళ్ళీ ఆసుబాయి కూడా వచ్చేస్తాడు. నా మాట విను. రేయ్, 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 చెయ్యొద్దు. చెయ్యొదలరా. నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? పెళ్లి చేయడానికి. నా కూతురికి పెళ్లి చేయడానికి నువ్వెవడిరా? రేయ్, నీకో సీరియస్ జోక్ చెప్పనా? నీ కూతురు లవర్ని నేనే. ఐ లవ్ యూ. నవరా నవ్వు. రేయ్, నేనేమో నీ కూతుర్ని లవ్ చేస్తే అదేమో ఇంకోటి లవ్ చేసింది. నా ఫ్రెండ్స్ కోసం దీన్ని తీసుకెళ్ళి ఆడకప్పు చెప్తున్నాను. రేయ్, మీరు ఇండియా తొప్పండి. రేయ్, తొప్పండి. రేయ్, రేయ్, రండి. జాగ్రత్తరా. రండి. జాగ్రత్తరా. నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నీ కూతురు నా దగ్గర ఉందని ఏమైనా పిచ్చి పిచ్చి ఎర్రి బిప్పాడాలు వచ్చాయనుకో, నీ తల్లో బుల్లెట్ దిగిపోద్ది. ఆ? ఓకే? ఆ? వచ్చాయి వచ్చాయి. డోంట్ మూవ్. ఎక్కడ ఉండండి. స్టాండ్ బ్యాక్. You are dead. నీ అంతు చూస్తా. రేయ్, రేయ్, నీ చావు నా చేతుల్లోనే ఉంది. యువర్ డెత్ ఇస్ కన్ఫర్మ్. ఎంతసేపటి వెళ్తాం? అరగంటలో వెళ్ళిపోతావా? Flight journey 1 hour. Train journey 4 hours. And road journey 8 hours. బోట్ జర్నీ వెళ్ళలేదా? ఇంతకీ బ్రదర్ పేరేంటో? Varun. ఏంటి వెర్ర? Varun. కారు జఫా. నీ వరుణ్ గారి పేరు చెప్పాలి, కార్ అయిపోయింది. అడు బీపుదా నా బీపుని. ఆడపిల్లల దగ్గర ఇలాగే మాట్లాడతావా? సెన్స్ లేదా నీకు? మీ వరుణ్ గారికి ఉందా? Yes. Varun is a nice guy. He's a great guy. Gentleman. సరే, నువ్వు ముందాన్ని పట్టించినావా లేదా ఆడిని పట్టించిందా? మాది లవ్ కాదు, కమిట్మెంట్. కమిట్మెంట్. జస్ట్ షట్ అప్. నాకు అంబిషన్. హైదరాబాద్ లో హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేయాలని. తను అదే ప్రపోజల్ తో వచ్చాడు. అభిప్రాయాలు కలిసాయి. సో నేను ఓకే అన్నాను. వామ్మో, ఆడు నువ్వు మామూలు పీపుల్ కాదే. అసలు మీది లవ్వే కాదురా బై. అంబానీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బిజినెస్. నా లాంగ్వేజ్ లో చెప్పాలంటే మీది పత్తాపారం. ఈ సర్వీస్ అని బోర్డు పెట్టేసి గుండకాయలు కోసేసి బాడీలు కోసేసి గుండకాయలు కిడ్నీలు ఇడ్లీలు అమ్మాయితో ప్లాన్ చేస్తారే. నీది కమర్షియల్ మైండ్ రా. పెద్ద సెల్ఫిష్ ఫెలో. గుర్తుతే నేను కమర్షియలా? ఉండు బిడ్డ, నీ పని చెప్తా. ఇగో తీసుకో, చూసుకో. వాట్? నో వాట్ నో వంకాయ్. ఇది నీ ప్రేమ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు. ఫ్లైట్ టికెట్లు, ఆటో చార్జ్లు, పెట్రోల్, ఫుడ్, బోర్డింగ్, లాడ్జింగ్, ఆఖరిగా టాయిలెట్ కెళ్ళా 1000 బాతులు వేసి దొప్పాడే. టోటల్ గా 3,60,60,000 రూపాయలు ప్లస్ 12% సర్వీస్ ట్యాక్స్. రౌండ్ ఫిగర్ 4 లక్షలు వేసుకో. అమ్మాయి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అడుగుతావా? ఛీ, పొర చెయ్యా. ఏం పిల్ల, యాడికి పోతున్నావు? నీ హెల్ప్ నాకు అవసరం లేదు. నీ అకౌంట్ నంబర్ SMS చెయ్యి. అమౌంట్ పంపించేస్తాను. గో టు హెల్ప్. గుడ్ బై. ఆలోచించుకో, నీ ఇష్టం మరి.
నీకు లిఫ్ట్ ఎవడు ఇవ్వడే? ఆల్ కమర్షియల్ ఫెలోస్. లిఫ్ట్ ప్లీజ్. అందరూ నీలాగే కమర్షియల్ గా ఉండరు. మహాత్ములు, మదర్ తెరేసాలు కూడా ఉంటారు తెలుసా? ఓయ్ మై బ్యాగ్! ఆపు ఆపు ఆపు! నా బ్యాగ్! యు స్టూపిడ్ ఇడియట్! అబ్బో, మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, బాబాయ్, ప్రపంచమంతా మొత్తం కమర్షియలే. కమర్షియల్. స్టూపిడ్. ఏ సుబాయ్, తుమారి లడ్కి జారీ. చూసావా, అమ్మాయిలు అబ్బాయిల సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేరు. అది డే అయినా నైట్ అయినా. ఐ లవ్ యూ. జోకింగ్. జోక్ 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 జోక్. నువ్వు నాతో అంటే ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. పడిపోతావు కదా, నా లవ్ లో పడిపోతావు కదా. ఇది చెప్పు. అయ్యో, falling in love. అన్నా అన్నా, ఏంట్రా ఆసుబాయ్ ఫోన్ అన్నా. అన్న పర్సనల్ నంబర్ తప్ప వేరే నంబర్ ఎత్తొద్దన్నాడ్రా. అన్నా, యు ఆర్ గ్రేట్ అన్నా. నువ్వు ఫోన్ ఇవ్వరా? బయటికి వచ్చి ఇంత సేపు అయింది, ఒక్కసారన్నా ఫోన్ చేశాడా? చోరు సాలేగాడు. చూసావా, తలుచుకోగానే ఫోన్ చేశాడు. హీస్ ఎ ట్రూ లవర్. ఈ టైమింగ్ ని. హాయ్ వరుణ్. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. Everything is so cool. I'll be there by tomorrow morning. Okay? Bye. ఇదిగో, తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నడిచి వెళ్తే పుణ్యం వస్తది. మనం వెళ్ళేది బొంగుల వరం గారి దగ్గరికి. నడిచి వెళ్తే బొంగు వస్తది. ఎవడన్నా లిఫ్ట్ అడిగా? లిఫ్ట్ అడిగా అడిగా చౌడా మీద గుంజితే అలా అడితే ఉడతాడే. ఇంకలా దేవుణ్ణి కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు, అవి వాడు సెక్సీగా పెట్టి. బేటా, పంపర్ బయటికి. అబ్బో, దీనికి చాలా మ్యాటర్ ఉంది. ఈ యాంగిల్ కి ఏ ఎదవైనా పడిపోతాడు. ఆహా, బ్యాక్ పోకిరి, ఫ్రంట్ దూకుడు అనుకుంటా. అంట పండింది దూకు. హాయ్ బేబీ. హాయ్. నువ్వు ఒకసారి శాడీస్ ఎవరు ఆడాడే? శాడీస్ గాడు, సెల్ఫిష్ గాడు. మీ నాన్న అన్ని ముక్కలు ముక్కలు చేసి ఖైమా చేసి కాకలి గద్దలు వేసాడా? పర్లేదులే. తెరితో చమ్మక్ చెల్లు, తెరితో చమ్మక్ చెల్లు, తెరితో చమ్మక్ చల్లో. మళ్ళీ నన్ను తగులుకున్నావు. రానేదా కారెక్కు. నేను రాను. ఈ కార్ ఎవరిది? నాదే. నీ కార్ తీసుకెళ్లేసి ఇద్దరు ముగ్గురిని గుద్దేసి నీ కార్ కూడా వదిలేసి వెళ్ళిపోతా. అప్పుడు ఇది ఇండియాలాగా పోలీసులు బెయిల్ కేసులు ఉండవు, డైరెక్ట్ ఉరేసేస్తారు. ఇది బ్యాంకాక్. చూడ, నాతో 2020 మ్యాచ్ ఆడుకుంటున్నావు కదరా, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారా? ఈ అమ్మాయిని తన లవర్ దగ్గర డ్రాప్ చేయడానికి. నువ్వు ఆ అమ్మాయి ఎవరి దగ్గర తీసుకెళ్తావా? చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా, నమ్మడానికి దాని సిగ్గు లేకపోయినా, వింటానికి నాకే ఉండాలి కదరా. నట్టిట్లో ముచ్చేస్తాడు.